వీళ్లకు అందరూ ఉంటారు. పొరపాటున తప్పిపోయి ఇలా రోడ్ల మీద కనిపిస్తుంటారు. వీళ్ల గురించి ప్రభుత్వానికి తెలియచేయడం మనందరి బాధ్యత. వారి సంరక్షణ కోసం ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుంటుంది. ఎందుకు చెప్తున్నానంటే, న్యాయ సేవాధికారి సంస్థ వలన నేను నా కొత్త జీవితాన్ని ప్రారంభించగలిగాను. ఒకప్పుడు నేను మతిస్థిమితం లేకుండా ఇలాగే రోడ్ల మీద తిరిగేవాడిని. ఒక గొప్ప మనసున్న వ్యక్తి న్యాయ సేవాధికారి సంస్థ వారికి తెలియజేయడంతో పోలీసు శాఖ వారు నన్ను ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ కోర్టు మెజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరచగా, మెజిస్ట్రేట్ గారు రిసెప్షన్ ఆర్డర్ ఇచ్చి నన్ను మెంటల్ కేర్ హాస్పిటల్కి చికిత్స నిమిత్తం పంపించారు. చికిత్స పూర్తయి డిశ్చార్జ్ అయ్యాక న్యాయ సేవాధికారి సంస్థ వారు నా కుటుంబ సభ్యులు వచ్చే వరకు నాకు ఓ స్వచ్ఛంద సంస్థలో వసతిని కల్పించారు. హ్యాట్స్ ఆఫ్ టు న్యాయ సేవాధికార సంస్థ. ఒక ముఖ్యమైన విషయం, మతిస్థిమితం లేని వారికి ఆస్తిని అనుభవించే హక్కు ఉండదనుకుంటున్నారేమో. అలాంటిదేమీ లేదు. మతిస్థిమితం లేనప్పటికీ వారి ఆస్తి మీద సర్వ హక్కులు వారికి ఉంటాయి. గుర్తుంచుకోండి. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, విశాఖపట్నం. అందరికీ అందుబాటులో న్యాయం. న్యాయ సేవాధికార సంస్థ లక్ష్యం. సమస్య ఏదైనా వెంటనే సంప్రదించండి. కోర్టు ఉన్న ప్రతి ప్రాంగణంలోనూ ఈ సంస్థ పనిచేస్తుంది. మరిన్ని వివరాల కోసం న్యాయ సేవాధికార సంస్థ, విశాఖపట్నం వారిని సంప్రదించవచ్చు.